ఒకప్పుడు ఎవరైనా నక్సలైట్ అంటే అబ్బో పోలీసులు పట్టుకుంటారు, జనాలు ఏమనుకుంటారని భయపడిపోయి ముఖమైతే దాచుకునేటోళ్ళు కదండి. అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగేటోళ్ళకి సపోర్ట్ చేసినా కూడా పైకి మాత్రం అయ్యో మాకేం సంబంధం లేదని కవరింగ్ ఇచ్చుకునేటోళ్ళు. కానీ కాలం ఎట్టా మారిపోయింది అంటే ఇప్పుడు నేను నక్సలైట్ అని చెప్పుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయిందండి వీళ్ళందరికీ. కాకపోతే వీళ్ళు అడవుల్లో ఉండే నక్సల్స్ అయితే కాదు, ఏసీ రూమ్లో దర్జా కూర్చొని పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తూ జనాల బుర్రలు తినే దిమాగి నక్సల్స్ లేదా అర్బన్ నక్సల్స్ అంటారు. అడవుల్లో కాకుండా నగరాల్లో ఆలోచనలతో అక్కడ ప్రభావం చూపే నక్సల్స్ను అర్బన్ నక్సల్స్ అంటారు. అసలు ఈ దిమాగి నక్సల్స్ అంటే ఏంది, వీళ్ళ వెనుక ఉన్న కథ ఏంది అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే మత్తిపోతుంది. మనకి పాత కాంగ్రెస్ ప్రభుత్వ రోజుల నుంచి ఈ కథ అనేది మొదలవుతుందండి. మీకు అందరికీ ఒక సామెత తెలిసే ఉంటుంది కదా, కోళ్ళని కాపాడడానికి నక్కని కాపలా పెట్టినట్టు ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిమాగి నక్సల్స్కి ఏకంగా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో ఇంకా ప్లానింగ్ కమిషన్లో కూడా పెద్ద పెద్ద కుర్చీలు వేసి కూర్చోబెట్టింది. అంటే దేశం ఎట్టా పోవాలి, ఏం చేయాలని సలహాలు ఇచ్చే కమిటీల్లో ఈ దేశం లోపల నుంచి నాశనం చేయాలనుకున్న వాళ్ళని కూర్చోబెట్టారనమాట. అప్పట్లో ఒక సోనా సోరి అనే ఆవిడని తీసుకొచ్చి ఆమె ఏదో పెద్ద త్యాగం అన్నట్టు ఎట్టా ప్రచారం చేశారు అందరికీ గుర్తే కదండి. వినాయక్ సేన్ అనే ఛత్తీస్గఢ్కి చెందిన ఒక పెద్ద నక్సల్ సానుభూతి పరుని ఏకంగా ప్లానింగ్ కమిషన్ కమిటీకి ఒక మెంబర్ని చేశారు. అర్షద్ మందరు, అర్ణరాయ్ ఇట్లాంటి వాళ్ళందరూ ఈ దిమాగి నక్సల్ బ్యాచ్కి ఒక చెందిన వాళ్ళే అనమాట. వీళ్ళందరూ ఆ రోజుల్లో సోనియా గాంధీ గారి నేషనల్ అడ్వైజరీ కమిటీలో కీలకంగా చక్రం తిప్పేవాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేశం పాలసీలు రాసే చోట ఒక వైరస్ని వదిలినట్టు అనమాట. ఆ తర్వాత రోజుల్లో మెల్లిమెల్లిగా ఈ నక్సలిజం పెరిగిపోయి దేశానికి పెద్ద తలనొప్పిగా మారాక అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక మాట అన్నారు. భారతదేశం లోపల ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ నక్సలిజం అని ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మాట వినగానే ఈ నేషనల్ అడ్వైజరీ కమిటీలో ఉన్న ఈ దిమాగి నక్సల్స్కి కోపం నరనరాలు అంటింది అనమాట. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో నక్సలిజం అనేది ఒక సమస్య కాదంట, అది దేశ భవిష్యత్తు అవ్వాలి, అదే ఒక గొప్ప పోరాటం అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. ఇంకేముందండి, ప్రధాని గారు అట్ట అన్నారని చెప్పి మూతి ముడుచుకొని వీళ్ళంతా రాజీనామాలు చేసి పారేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళ మూలాలు ఎక్కడున్నాయి, వీళ్ళ అహంకారం ఏ స్థాయిలో ఉందో. ఇదే బ్యాచ్లో యోగేంద్ర యాదవ్ అని ఇంకొకడు కూడా ఉన్నాడు. ఆయన కూడా అప్పట్లో కమిటీ మెంబర్గా ఉన్నాడే. ఈ యోగేంద్ర యాదవ్ గారి సిద్ధాంతం ఏంటంటే ఏ పనైనా పార్లమెంట్లో చట్టాలు చేయడం ద్వారా కాదు, రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేయడం ద్వారానే జరగాలని నమ్మే రకం అనమాట. అంటే ఒక సిస్టమ్ ద్వారా కాకుండా ఎట్టాగైనా గందరగోళం క్రియేట్ చేసి ఒక అరాచకం సృష్టించి ఆ పనులు అనేది సాధించుకోవాలని అది వీళ్ళ ప్లానింగ్ అనమాట. ఇది అసలైన దిమాగి నక్సలిజం. బయటకు చూస్తే సూటు బుట్టు వేసుకొని ఇంగ్లీష్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఇంటెలెక్చువల్ లాగా బిల్డప్ ఇస్తారు. కానీ లోపల మాత్రం సమాజాన్ని అల్లకల్లోలం చేయాలని ఒక కుట్ర నడుస్తూ ఉంటుందండి. ఇప్పుడు అసలు విచిత్రం ఏంటంటే మాజీ హోంమంత్రి పి చిదంబరం లాంటి వాళ్ళు కూడా మొన్న మధ్య నేను దిమాగి నక్సల్స్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని బహుబాటంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారండి. అంటే ఒకప్పుడు దేశానికి హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఒక అరాచక వ్యవస్థకి నేను మద్దతుదారునని ఒప్పుకోవడం ఒక పెద్ద జోక్లాగా అనిపిస్తుంది కదా. వీళ్ళతో పాటు ఇప్పుడు ఒక కొత్త కాక్రోచ్ జనతా పార్టీ తయారైంది. అదనంటే మన ప్రతిపక్షాల కూటమి. ఇంట్లో బొద్దింకలు ఎట్టాగైతే వంటగదినంతా గలీజ్ గలీజ్ చేసి చికాకు తెప్పిస్తాయో వీళ్ళు కూడా అట్టాగే తయారయ్యారండి. వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల వీళ్ళకి కొంచెం ఆక్సిజన్ దొరికిందిరే, దాంతో ఎగిరెగిరి పడుతున్నారు అనమాట. ఈ బొద్దింకల బ్యాచ్ అంతా ఇప్పుడు జనాల్ని తప్పుదో పట్టించడానికి నానా యాగిస్ చేస్తున్నారు. వీళ్ళంతా పక్క దిమాగి నక్సల్స్ అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. పాత రోజుల్లోకి ఒకసారి వెళ్తే మీకు భీమా కోరేగావ్ అల్లర్లు గుర్తుండే ఉంటాయి కదా. ఈ అల్లర్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదండి. కాంగ్రెస్ పోయిన తర్వాత ఈ దిమాగి నక్సల్స్ అందరూ కలిసి చేసిన ఒక పెద్ద కుట్రది. ఆ కేసులో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం వచ్చినప్పుడు అండి ఆ కేసును మొత్తం నీరు గార్చేసి వాళ్ళందరినీ వదిలేయాలని పెద్ద ప్లాన్ వేసుకున్నారు. కానీ అదృష్టం కొద్దీ మధ్యలో ఒక 2 రోజుల పాటు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు కదా. సో ఈ కేసు ఫైల్స్ అన్ని చకచకా తీసి ఏకంగా ఎన్ఐఏకి బదిలీ చేసేసారు అనమాట. దాంతో ఉద్ధవ్ ఠాక్రే బ్యాచ్కి దిమ్మ తిరిగిపోయింది. ఆ కేసు సెంట్రల్ ఏజెన్సీ చేతుల్లోకి పోయేసరికి ఈ అర్బన్ నక్సల్స్కి చుక్కలు కనిపించాయి. ఆ కేసులో ఉన్న ప్రకాష్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా ఈ దిమాగి నక్సల్స్ కోవకే చెందుతారండి. ఇంకా మన చుట్టూ సమాజంలో మన మధ్యన ఉంటూ మనల్ని మోసం చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ ఆనంద్ తేల్దుండేలు, తర్వాత గౌతమ్ నవలకాలు, సాయిబాబాలు వీళ్ళంతా పైకి మేధావుల్లా కనిపిస్తారు. కానీ వీళ్ళ అసలు రంగు వేరే అండి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒకప్పుడు నందిని సుందర్ అనే ఆవిడని అరెస్ట్ చేస్తే ఆమెను కాపాడడానికి మొత్తం ఎకో సిస్టమ్ అంతా ఏకమైపోయింది కదండి. ఒక దొంగని పట్టుకుంటే మిగతా దొంగలంతా వాడికి బెయిల్ ఇప్పించడానికి ఏకమైనట్టు అనమాట. ఈ నందిని సుందర్ మొగుడు ఎవరో తెలుసా అండి? సిద్ధార్థ వరదరాజన్. ఈయన ద వైర్ అనే ఒక న్యూస్ పోర్టల్ నడుపుతూ ఉంటాడు. ఆ వైరు, తర్వాత ఈ న్యూస్ ల్యాండర్, ఈ న్యూస్ మినిట్, ఇట్లాంటి పోర్టల్స్ అన్ని దిమాగి నక్సల్స్ నడిపే ఫ్యాక్టరీలే. వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే దేశంలో అధికారం మా చేతిలోనే ఉండదు,
మేము చెబితేనే జరగాలి, వేరేవాడెవడు పరిపాలించడానికి వీలు లేదనే ఒక పాతకాలపు మార్కిస్ట్ మైండ్ సెట్ అనమాట. సో అట్లా బతుకుతూ ఉంటారు. మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు పనిచేసిన రిటైర్డ్ డీజీపీ టి కృష్ణప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో భలే విషయం చెప్పారు. ఈ దిమాగి నక్సల్స్ కుర్రాలను ఎట్టా బ్రెయిన్ వాష్ చేస్తారో ఆయన పూసగుచ్చినట్టు చెప్పారు. కాలేజీల్లో తర్వాత యూనివర్సిటీలో చదువుకున్న ఈ అమాయకపు కుర్రాళ్ళ బుర్రల్లోకి విషం ఎక్కించి వాళ్ళని 2 రకాలుగా తయారు చేస్తారంట. అందులో కొందరిని బాగా బ్రెయిన్ వాష్ చేసి అడవుల్లోకి తుపాకులు పట్టుకుని పోరాటం చేయడానికి పంపిస్తారు. వాళ్ళేమో ఆడ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చేస్తుంటారు. కానీ వీళ్ళని తయారు చేసిన ఈ మాస్టర్ మైండ్స్ ఉన్నారు చూసారా, వీళ్ళు మాత్రం సిటీలో ఉంటూ అకాడమిక్స్లో, యూనివర్సిటీలో ఇంకా ప్రొఫెసర్లుగా, తర్వాత పత్రికల్లో జర్నలిస్టులుగా, రాజకీయ పార్టీలో లీడర్లుగా చలామణి అవుతూ ఉంటారు. ఆ అడవుల్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒక మర్డర్ చేస్తే ఇంకొకడు వాడికి లాయర్ని పెట్టి మీడియాలో వాడి తప్పు లేదని కవరింగ్ ఇచ్చే రకం అనమాట. ఈ 2వ రకం వాళ్ళదే ఈ దిమాగి నక్సల్స్ అంటారు. ఈ నిజాలు బయటకు వచ్చేస్తుంటే వీళ్ళకి తట్టుకోలేక ఇప్పుడు పి చిదంబరం లాంటి వాళ్ళు డైరెక్ట్గానే అవును మేము దిమాగి నక్సల్స్మే అని ఒప్పుకుంటా ఉన్నారు. గతం మర్చిపోకూడదు అంటారు కదండి పెద్దలు. ఈ నక్సలైట్లు చేసిన దారుణాల్లో ఇన్ని కావు కదా. దంతేవాడలో ఒకేసారి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు దారుణంగా పేల్చి చంపిన ఘటన తలుచుకుంటే ఇప్పటికీ రక్తం మరుగుతుంది కదా. జీరం ఘాటిలో అయితే ఏకంగా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ లీడర్లందరినీ ఒకేసారి లేపు బారేశారు. అప్పట్లో అజిత్ జోగి ఒక్కడు మాత్రమే తప్పించుకున్నాడు. ఆయన ఈ నక్సల్స్తో లోపల ఏదో చీకటి ఒప్పందం చేసుకున్నాను కాబట్టి ఆయన ప్రాణాలు దక్కాయని ఆ రోజుల్లో ఒక పెద్ద టాక్ అండి. ఇంతమంది అమాయకులు ప్రాణాలు పోయినా, పోలీసులు చనిపోయినా ఈ దిమాగి నక్సల్స్ ఎట్టా రియాక్ట్ అయ్యేవాళ్ళో తెలుసా అండి. అయ్యో పాపం వాళ్ళని ఏమి అనకండి, వాళ్ళు ఆయుధాలు కింద పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళని మామూలుగా వచ్చి మాట్లాడమనండి అని వాళ్ళకి వంత పాడేవాళ్ళండి. అరుంధతి రాయ్ అనే ఒక ఆవిడ ఏకంగా నక్సలైట్లని తుపాకులు పట్టుకున్న గాంధీలని ఒక పెద్ద బిరుదు ఇచ్చేసింది. పులిని చూసి పాలు తాగే పిల్లి అన్నట్టు చెప్పినట్టుంది ఈవిడ వాళ్ళకం అనేది. ఈ అరుంధతి రాయ్కి ఒక బంధువు ఉన్నాడు, ప్రణయ్ రాయ్ అని. ఎన్డీటీవీని నడిపిన ఆ పెద్ద మనిషి ఈమెకి స్వయాన అన్నయ్య వరుస అవుతాడంట. చూసారా వీళ్ళ నెట్వర్క్ ఎట్టా అల్లుకొని ఉందో. మీడియా, రచయితలు, రాజకీయ నాయకులు అంతా ఒకటే బ్యాచ్ అండి. వీళ్ళ ఆటలు ఇప్పుడు సాగడం లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్తో అవును మేము దిమాగి నక్సల్స్ మీద మేము దేశాన్ని నాశనం చేసే ఎజెండాతోనే పనిచేస్తామని బహిరంగానే చెప్పుకుంటున్నారండి. మొన్నటికి మొన్న వందే మాత్రం పాడమని ఒక వర్గం వాళ్ళు కన్ఫెషన్ ఇస్తే ఇప్పుడు చూస్తే మేము దిమాగి నక్సల్స్ అని కాంగ్రెస్ బ్యాచ్ ఒప్పుకున్నది. ఇది ఒక రకంగా మంచిదే అండి. ఎందుకంటే వీళ్ళ అసలు స్వరూపం జనాలకు తెలుస్తుంది కదా. వీళ్ళు ఇట్టాగే తయారైతే రేపు ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ప్రజలే బుద్ధి చెప్తారు. ఇంకో పక్క జమ్మూ కాశ్మీర్లో మెహబూబా ముఫ్తీ కూడా నేను కూడా దిమాగి నక్సల్స్ నేను ఒక్కటే ఉత్సాహంగా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మొన్న కిరణ్ రిజిజు గారు మాట్లాడుతూ ఆర్టికల్ 370 తీసేయడాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ దిమాగి నక్సల్స్తో సమానమే అని చెప్పారు. వెంటనే ఈవిడ భుజాలు తడుముకొని అయితే నేను కూడా దిమాగి నక్సల్స్ని ప్రకటించేసింది అనమాట. రాబోయే రోజుల్లో ఇట్లాంటి వాళ్ళు వానాకాలంలో కప్పల్లాగా బయటకు వచ్చినట్టు ఒక్కొక్కరుగా బయటకు వస్తూనే ఉంటారు చూడండి. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి. యూపీలో అఖిలేష్ యాదవ్ మాత్రం ఈ విషయం మీద కిక్కురమనడం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది మామూలుడు కాదు కదా, సాక్షాత్తు యోగి ఆదిత్యనాథ్ గారు. ఒకవేళ అఖిలేష్ కనుక నేను కూడా దిమాగి నక్సల్స్ అని బిల్డప్ ఇస్తే తెల్లారేసరికి ఆయన ఇంటి ముందు బుల్డోజర్ రెడీగా ఉంటుంది. యోగి గారు వీళ్ళని ఉత్తికి ఆరిబారేస్తారని భయం అనమాట. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు ఏ మాత్రం కనికరం లేని యాక్షన్ తీసుకోవడం వల్లే ఇప్పుడు నక్సలిజం రూపు మాసిపోయింది. ఒకప్పుడు పశుపతి, నేపాల్ నుంచి తిరుపతి దాకా అండి, ఇంకా చెప్పాలంటే కర్ణాటక దాకా విస్తరించిన ఈ నక్సలిజం రెడ్ కారిడార్ ఇప్పుడు చూస్తే దాదాపు 0 జిల్లాలకు పడిపోయింది అనమాట. అడవుల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు మార్పు కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్లోని మారుమూల నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఏకంగా 6,000 మొబైల్ టవర్లు పెట్టారు. అంటే ఒకప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కడి చేతిలో ఫోన్ ఉండే స్థాయికి వచ్చారనమాట. అడవుల్లో స్కూల్ కట్టారు, రోడ్లు వేశారు, దెబ్బ తగిలితే వైద్యం చేయడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్లు వచ్చాయి. ఒకప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన జనాలు ఇప్పుడు ఎక్కడికైనా ధైర్యంగా తిరగలుగుతున్నారండి. నారాయణపూర్ లాంటి నక్సల్స్ కంచుకోటల దాకా ఇప్పుడు ఏకంగా రైల్వే లైన్లు వెళ్ళిపోయాయి అనమాట. ఇట్టా డెవలప్మెంట్ జరుగుతుంటే ఈ దిమాగి నక్సల్స్కి కడుపులో మంట రైతుంది అనమాట. ఎందుకంటే జనాలు బాగుపడితే వీళ్ళ ఆటలు సాగవు కదండి. పేదరికం, అజ్ఞానం ఇవన్నీ ఉంటేనే కదా వీళ్ళు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాడుకోగలిగేది. అందుకే ఏసీ రూములు నక్సల్స్ ఇప్పుడు గిలగిలా కొట్టుకున్నాను అనమాట. వీళ్ళని ఇలాగే బయటికి రానివ్వాలి. వీళ్ళందరినీ కలిపి ఆ దిమాగి నక్సల్స్ జనతా పార్టీలో జాయిన్ అవ్వనివ్వండి, చూద్దాం. అప్పటి జనాలకి వీళ్ళ బండారం మొత్తం క్లియర్గా తెలుస్తుంది అనమాట. వీళ్ళని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూనే ఉండాలండి. ఈ దేశం మీద, ఈ నేల మీద పడి తింటూ ఇక్కడే దిమాగి నక్సల్స్గా చలామణి అవుతూ ఇష్టం వచ్చినట్టు చెలరాగిపోదాం అనుకుంటే అది పగటి కళలో మాత్రమే. ఎందుకంటే ఇప్పుడున్న కుర్రాళ్ళు మామూలు కాదండి. వాళ్ళంతా నేషనలిస్ట్ యువత, జెన్జీ కాదు, వాళ్ళకి జెన్ ఆర్ రాష్ట్రీయవాదిని పిలవాలి. ఈ దేశంలో 99% కుర్రాళ్ళు ఆ జెన్ ఆర్ బ్యాచ్కి చెందిన వాళ్ళే. వాళ్ళ దేశం అంటే ఒక ఎమోషనల్ అండి. వీళ్ళ కుట్రలు, వీళ్ళ నాటకాలు ఆ కుర్రాల ముందు సాగవు. ఈ బొద్దింకల బ్యాచ్ని,
ఈ దిమాగి నక్సల్స్ని ఈ కుర్రలే తరిమి కొడతారులేండి. సో ఇలాంటి సమాచారం ప్రజలందరికీ తెలియాలి. మన చుట్టూ ఉంటూ మనకే గోతులు తవ్వే ఈ మేధావి ముసుగులో ఉన్న ఈ నక్సల్స్ని గుర్తుపట్టాలండి మెయిన్గా. సో అప్పుడే మన దేశం సురక్షితంగా ఉంటుంది. సో వీటి గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.